అనగనగా అది నాగరాజవనమనే ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ధ్రువసేన మహారాజు. ఇక వారిది నాగశిల్ప సంప్రదాయం. ఆ సంప్రదాయానికి సంబంధించినది నాగశిల్ప తాళపత్ర గ్రంథం. ఆ గ్రంథం ఆ రాజ్యానికి దూరంగా అడవిలోని ఒక చిన్న ఆశ్రమంలో ఆత్రేయ మహర్షి రక్షణలో ఉంటుంది. ఇదిలా ఉండగా అప్పుడే నిద్రలేచిన ఆత్రేయ మహర్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి తనలో తాను ఇలా అనుకుంటాడు. నిన్న రాత్రి చాలా పెద్ద ఎత్తున గాలి వీచింది. నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు అని నెమ్మదిగా లేచి ముందరి గదిలోకి నడుస్తాడు. ఆత్రేయ మహర్షి రోజూ తన ఆధీనంలో ఉన్న ఆ నాగశిల్ప తాళపత్ర గ్రంథాన్ని చూసిన తరువాతే అతని రోజు మొదలవుతుంది. అలా ఆ రోజు కూడా ఆ గ్రంథం ఉన్న శిలాపేటిక వద్దకు వెళ్లి చూడగా అతని గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది. ఆ పేటికపై అతను గీసిన కుంకుమ గీతలు చెరిగిపోయి వాటిని ఎవరో తాకినట్టుగా అతనికి అనిపిస్తుంది. ఏమిటిది? నేను గీసిన గీతలు ఇలా ఛిద్రమైపోయాయి. ఇది నిజమా లేక నా కనుల మాయా అని వణికిపోతూ ఆ పెట్టె మూత పట్టుకుంటాడు. మెల్లగా పైకి లేపుతాడు. ఆ పెట్టె లోపల గ్రంథం ఉండాల్సిన చోట చిన్న మట్టి ధూళి తప్ప మరేం ఉండవు. దాంతో నిశ్శబ్దంగా గొంతు ఎండిపోతూ ఉండగా, ఇక్కడ ఉండాల్సిన నాగశిల్ప తాళపత్ర గ్రంథం ఏమైంది అని ఆత్రేయ మహర్షి ఊపిరి బిగపట్టి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా అతని హృదయం కృంగిపోతుంది. అతని కంట్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇది సాధారణ దొంగతనం కాదు. పెట్టెపై రక్షణ మంత్రరేఖలు అలాగే ఉన్నాయి. బయటి మనిషి ఎవరూ దీన్ని తాకలేరు. అంటే ఇది లోపలి వారే ఎవరో చేసి ఉంటారు అని అనుకుంటూ ఉండగా గది బయట నుండి ఇద్దరు శిష్యులు దామోదరుడు, భాను పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు. గురువుగారు, ఏమైంది? ఎందుకు మీరిలా కేక వేశారు? ఎక్కడైనా పాములాంటిదేమైనా చూశారా గురుగారు? అని అనగానే ఆత్రేయ ఆ పేటిక వైపు చూపిస్తూ, పాము కాదు, అంతకంటే ప్రాణాంతకం. మన నాగశిల్ప తాళపత్రం లేదు. దానిని ఎవరో దొంగిలించారు. ఆ మాటలతో ఆశ్రమంలో అందరిలోనూ భయం మొదలవుతుంది. ఒక సంప్రదాయ గ్రంథం పోయింది అంటే ఒక యుగం చీకటిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఆత్రేయ మహర్షిలో ఆందోళన పెరుగుతుంది. ఇది మన రాజ్యానికి సంబంధించిన విషయం. ముందుగా ఈ వార్త ధ్రువసేన మహారాజు గారికి తెలియచేయాలి అని వెంటనే ఆ కబురును తీసుకుని రాజభవనానికి వెళతాడు ఆత్రేయ మహర్షి. రాజ్యసభలో ధ్రువసేన మహారాజు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. ఆ మహర్షి నెమ్మదిగా సభలోనికి ప్రవేశించి రాజుగారికి నమస్కరించి, మహారాజా, నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. ప్రస్తుతం దీన్ని నేను జీర్ణించుకునే స్థితిలో లేను అని చెప్పడంతో మహారాజు అతన్ని ఓదారుస్తూ, మహర్షి, మీరు దిగులు చెందకండి. అసలేం జరిగిందో చెప్పండి. మహారాజా, నాగశిల్ప తాళపత్రం నా కళ్ల ముందే ఉంది. నిన్న రాత్రి గాలి ఎక్కువగా వీచింది. జంతువుల భయం కూడా. అందుకే నాగచర్మధూమతో గదిని రక్షించాను. తాళపత్రాన్ని పట్టుబట్టి చూసి శిలాపేటికలో పెట్టాను. రక్షణ బంధంతో మూశాను. అన్నీ భద్రంగా ఉన్నాయని తెలుసుకున్న తర్వాతే నిద్రకు ఉపక్రమించాను. ఈ ఉదయం ఆ పెట్టె తెరిచి చూడగా లోపల ఖాళీ, పై రక్షణ గీతలు చెరిగిపోయి చూశాను. అంటే మన నాగశిల్ప రహస్యం ఇప్పటికీ ఎక్కడో ఒక దొంగ చేతుల్లో ఉందా? అవును మహారాజా, అది ఎవరి చేతిలో ఉందో నాకు తెలియదు. కాని దొంగ అయితే సాధారణ వాడైతే కాదు. ఆ తాళపత్రం, అక్షరాలు, గణితాలు అవేవీ అర్థం కావు. కాబట్టి అతడు తెలివైన దొంగ అయ్యుండొచ్చు. ఆ మాటలు చెప్పేసరికి రాజ్యసభలో ఉన్న ప్రతి ఒక్కరూ కొత్త కోణంలో ఆలోచించటం మొదలు పెడతారు. ఆ వెంటనే మంత్రి ఇలా అంటాడు. మహారాజా, ఇలాంటి దొంగతనాల్ని, అలాగే ఆ దొంగల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఒకడు మన రాజ్యంలో ఉన్నాడు. అతనే కిష్టప్ప, రామప్ప మనవడు, చోరశాస్త్రంలో నిపుణుడు. అవునా? అయితే అతనెక్కడున్నాడు? అతని వెంటనే ఇక్కడికి పిలిపించండి అని చెప్పగానే రాజుగారి ఆదేశంతో కిష్టప్ప ఆ సభలోకి అడుగుపెట్టి రాజుగారికి చేతులు జోడించి నమస్కరిస్తాడు. కిష్టప్ప, మన రాజ్యం మీద నీకు ఎంత మమకారం ఉందో నాకు తెలుసు. మాకున్న బంగారము, వజ్రాలు దొంగతనానికి గురైతే మేం కొత్తగా తెచ్చుకోగలం. కాని ఈ నాగశిల్ప తాళపత్రం, ఇది ఒక్కటే. ఇది పోతే మన రాజ్య సంపదకే కాదు, గౌరవానికి కూడా నష్టం. నీ పని అది దొంగిలించిన వాణ్ణి కనిపెట్టడం, ఆ తాళపత్రాన్ని సురక్షితంగా తిరిగి తేవడం. ఇది గోప్యంగా జరగాలి సుమా. ప్రజలకు కూడా ఇంత పెద్ద దెబ్బ తగిలిందని తెలిస్తే మన మీద విశ్వాసం పోతుంది. మహారాజా, నా తాత రామప్ప అడవిలో దొంగతనాలు చేసేవాడు. తర్వాత పశ్చాత్తాపంతో మారి
దొంగతనాలపై చోరశాస్త్రమనే గ్రంథం రాశాడు. నేను అతని మనవణ్ణి. దొంగల ఆలోచన తెలుసుకోవడం మా కుటుంబ రక్తంలోని ఉంది. ఒక్క బంగారు కంచం దొంగిలించినా దాన్ని బట్టే నేను దొంగని కనిపెడతాను. ఇప్పుడు ఒక మహాగ్రంథాన్ని దొంగిలించారు. ఇది సమస్య నా కోసం కాదు, చోరశాస్త్ర గౌరవం కోసం. నేను దీన్ని తప్పకుండా పరిష్కరిస్తాను మహారాజా. అలా ఒక్క మాటతో కిష్టప్ప తన బాధ్యతను స్పష్టంగా తీసుకుని అక్కడ్నుండి బయలుదేరతాడు. అలా అరణ్యం మధ్యలో ఉన్న ఆశ్రమం గడప దగ్గరకు రాగానే ఆత్రేయ మహర్షి ముందే ఎదురుచూస్తూ కనిపిస్తాడు. కిష్టప్ప, చూశావా? మా ఆశ్రమానికి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదయ్యా. మహర్షి, మేం రాకూడదనుకున్న చోటికి దొంగలే ముందుగా వచ్చేస్తారు. మేం వారిని చూసే పనిలోనే వస్తాం. ఇంతకాలం దొంగల గురించి నాకంతా తెలుసనుకున్నాను. కాని ఈ దొంగ నేను ఊహించిన దానికంటే భిన్నంగా ఉన్నాడు. వాడిప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? ఆ దొంగ ఎక్కడ దాక్కున్నా ఇప్పుడు ముఖ్యం కాదు మహర్షి. అతను ఏం వదిలిపోయాడు అది నాకు ముఖ్యం. నన్ను మీ గదికి తీసుకువెళ్ళండి. మీ కళ్ళతో చూసింది నా కళ్ళతో కూడా చూడాలి అని అడగ్గానే ఆత్రేయ మహర్షి కిష్టప్పను తన గదిలోకి తీసుకువెళ్లి చూపిస్తాడు. ఇదిగో, ఇదే శిలాపేటిక. అదే మా నాగశిల్ప గర్భగుడి. మొదట పక్కన ఉన్న వారి కళ్ళతో చూడాలి, తర్వాత దొంగ కళ్ళతో ఆలోచించాలి. పెట్టెను చుట్టూ తాకుతూ గీతలు పరిశీలిస్తూ ఉంటాడు కిష్టప్ప. ఇది నిన్నటి కొత్త గీతలా ఉంది మహర్షి. కుంకుమ ఇంకా స్వచ్ఛంగానే ఉంది. అవునయ్యా, నిన్న రాత్రే నేను గీసింది. ఈ లోపల ఎవరూ తాకలేదు కిష్టప్ప. తాళాలు నా దగ్గరే ఉన్నాయి. శిష్యులెవ్వరూ ఈ గదిలోకి రాత్రి నుండి రాలేదు. తాళాలు మీ దగ్గరే ఉంటాయి మహర్షి, కాని దొంగలకి తాళాలు అవసరం లేదు. వాళ్ళకి అవసరమయ్యేది బలహీనమైన తాళం కప్ప. కొన్నిసార్లు ఆ తాళం మనం వేసిన మంత్రమైనా కూడా వాళ్ళు సులభంగా ఛేదిస్తారు. అవును, నాగచర్మ ధూపం పెట్టకుండా ఉంటే బహుశా ఇవాళ ఈ విచారం ఉండేది కాదేమో. పాము భయంతో బంధం పెడితే కొన్నిసార్లు అదే దొంగకి దారి సిద్ధం చేసినట్టవుతుంది మహర్షి అని చెప్పి ఆ పెట్టె మూలలను వాసన చూస్తాడు కిష్టప్ప. ఈ వాసన, ఇది సాధారణ ధూపం కాదు, నాగచర్మం కాల్చినప్పుడు వచ్చే వాసన. దీనికి తోడు ఇక్కడ నీలిరంగు బూడిద కూడా ఉంది. చిన్న వస్త్రపు ముక్క తీసి నేలపై ఉన్న బూడిద తీసుకుంటాడు. ఇది నాగాసారం దహనమైన తర్వాత వచ్చే బూడిదలా ఉంది. మా తాత రామప్ప ఒకసారి ఇదే మిశ్రమం వాడినట్టు నేను విన్నాను మహర్షి. ఇక్కడ నాగచర్మ ధూపం పెట్టింది మీరు, కాని నాగాసారం ఇక్కడ ఎవరు దొంగ వాడాడు. కిష్టప్ప చేతుల్లో ఇప్పుడు దొంగ వదిలిన మొదటి జాడ ఉంది. మహర్షి, ఇప్పుడు మీ శిష్యులతో మాట్లాడాలి. కిష్టప్ప, వీరిద్దరూ నా శిష్యులు. వారిలో ఎవరు ఈ పని చేసినా అది నేను వారికిచ్చిన అవకాశమే అవుతుంది. నేను అందరి మీద అనుమానం పడతా అనుకోకండి మహర్షి, కాని ఈ ఇద్దరిలో ఒకరి ప్రవర్తన దొంగ చేసిన పనికి నీడలా సరిపోతుంది అని చెప్పగానే వారిలో దామోదరుడు కొంత ఆందోళన చెందుతూ ముందుకు వస్తాడు. కిష్టప్ప గారు, మీరు నా నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మీ ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే కిష్టప్ప గమనిస్తున్నది అతని చేతులపై ఉన్న బంగారు పొడి, అతని చేతి గోళ్ల కింద ఉన్న దుమ్ము. దామోదరా, నిన్న రాత్రి నువ్వు ఎప్పుడు పడుకున్నావు? నిన్న రాత్రి నేను బంగారు పలక చెక్కుతున్నాను. కొంచెం ఎక్కువసేపు పనిచేశాను. అవునా? నిన్న వాన కూడా వచ్చింది కదా, ఆ వానలోనే చెక్కుతున్నావా? అక్కడ అదే ఏదో తీసుకురావడానికి బయటకు వెళ్ళాను. వర్షంలో తడిసి వచ్చాను. మీ గుడిసెలో ఇప్పుడే చూశాను. లోపలెక్కడా నువ్వు చెప్పిన తాజా పనుల జాడేలేదు. ఎందుకలా? అది పనిచేసిన తరువాత నేను మొత్తం శుభ్రం చేసేశాను. దొంగలు కూడా ఇదే అంటారు, శుభ్రం చేసేశా అంటారు. కాని నిజం శుభ్రం కాదు దామోదరా, అది ఎక్కడో చీకట్లో దాచబడుతుంది అని అనడంతో దామోదరుడి గుండెలో వేగం పెరుగుతుంది. మీరు నా మీద అనుమానం పడుతున్నారా? ఇంకా కాదులే, కాని పరిస్థితులు నీవైపే చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతలో భాను చిన్న గదిలో రసాయన పాత్రలతో నీలిరంగు ద్రవం కదిలే సీసా చేతితో పట్టుకుని అక్కడికి వస్తాడు. అయ్యా, ఇవి వైద్యం కోసం తయారు చేసిన మిశ్రమాలే. ఇందులో ఏమీ దొంగతనాలకు సంబంధించిన ఆధారాలు లేవు అని చెప్పగానే కిష్టప్ప సీసా వాసన చూస్తూ, ఈ వాసన నాకు బాగా తెలుసు. మా తాతగారు రామప్పవాడి ద్రవం ఇది. నాగాసారం తయారయ్యే ముందు వచ్చే వాసన కదా అని అంటాడు. దాంతో భాను కాస్త వెనుకడుగు వేస్తూ, అవి కొంచెం అనుమానం కలిగించొచ్చు, కానీ ఇది మందులకే వాడతాను. భాను,
నాగాసారం దొంగలు వాడితే బంగారం నకిలీ అవుతుంది. అలా మారుతున్న బంగారమే ఈ రోజు రాజ్యంలో పెరిగిపోయింది. నీ దగ్గర నాగాసారం వాసన ఉంది కాబట్టి దొంగ నీకు దగ్గరగా ఉండి ఉండాలి, లేదంటే నువ్వే దొంగై ఉండాలి అని అనడంతో భాను భయంతో చెమటలు కారుస్తూ, అయ్యా కిష్టప్ప గారు, నేను దొంగని కాదు. పర్వాలేదులే, నీ అబద్ధం త్వరలోనే బయటపడుతుంది. అప్పుడు కిష్టప్పకి స్పష్టంగా అర్థమవుతుంది అతని అనుమానం తొలుత దామోదరుడు, భాను ఈ ఇద్దరి మీదే. ఆ తర్వాత అక్కడ్నుండి రాజదర్బార్కి తిరిగి వస్తాడు కిష్టప్ప. మరోవైపు రాజశిల్పశాలలో శిల్పులు వడ్రంగి పని చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక శిల్పి ఒక్కసారిగా అరుస్తాడు, అయ్యో, ఈ బంగారు పలక మన చేతుల్లోనే విరిగిపోయింది. ఇది అసలు బంగారం కాదు, దీంట్లో ఏదో పాడైన రసాయనం ఉంది అని అరవగానే కిష్టప్ప కొద్దిగా పరిగెత్తుకుంటూ లోపలికొస్తాడు. ఆగండి, దీన్ని ఎవరూ తాకద్దు, నేను పరిశీలన చేయాలి అని అతను ఆ పలక యొక్క లోపలి భాగం చూస్తాడు. ఇదేంటిది? ఇది నాగాసారం కలిపిన బంగారం. అంతేకాదు, ఇక్కడ ఉపయోగించిన మిశ్రమం తాళపత్రంలోని 2వ అధ్యాయం ప్రకారం ఉన్నట్టుంది. అయితే దొంగ తాళపత్రం చదివి దాని రహస్యాలు వాడుతున్నట్టే. అవును, ఇదే నాగశిల్ప దొంగతనం యొక్క ఉద్దేశ్యం. ఇక కిష్టప్పకు అర్థమైంది దొంగ తాళపత్రాన్ని చదివేంత శక్తి ఉన్నవాడని. అతను శిల్పం, రసవాదం రెండింటినీ అర్థం చేసుకోగలడు. ఇప్పుడు మరొక పేరు అతని ఆలోచనలోకి వచ్చింది. అతడే రాకుమారుడు విరూపాక్ష. రాజమహల్ లోపలి భాగం రహస్యంగా వెలిగే దీపాలు, జ్యోతిష చిత్రాలు. రాజమహల్ లోపలి భాగంలోకి వెళతాడు. అక్కడ రహస్యంగా వెలిగే దీపాలు, జ్యోతిష చిత్రాలు కనిపిస్తాయి. కిట్టప్ప లోపలికి వెళ్లగానే విరూపాక్ష మంచంపై కనిపిస్తాడు. ఓహో, నాగరాజవనంలో గొప్ప చోరశాస్త్ర నిపుణుడు నా గదిలోకే విచారణకు వచ్చారంటే రాజ్యం నిజంగా ప్రమాదంలో ఉందనుకుంటా. ప్రమాదం కాదు రాజకుమారా, పరీక్ష. మీరు చెప్పినట్టు ఈ రాజ్యంలో శిల్పంలోనూ జ్యోతిష్యంలోనూ మీకు అపార జ్ఞానం ఉంది, కాబట్టి మీ సహాయం అవసరం. నేనేం సహాయం చేయగలను? లేక నన్నే దొంగగా భావించి విచారణ చేయడానికొచ్చారా మీరు? నేను మీ మీద కాదు, మీ జ్ఞానంపై అనుమానం పడుతున్నాను. మీరు ఈ తరానికి రసవాదం నేర్పినవారు. దాన్ని నేర్చుకున్నవారే ఇలాంటి ప్రమాదం చేయగలరు. అవును, నేనే నేర్పాను. జ్ఞానం అందరికీ చెందాలి అనుకున్నాను, కాని దాన్ని అందరూ కాపాడరు కిష్టప్ప. కొంతమంది దాన్ని దోపిడీ ఆయుధంగా మార్చుకుంటారు. మీరు ఎవరెవరికి నేర్పారు? దామోదరుడికి. ఆ యువకుడి కళ్లలో అభిరుచి కనిపించింది, కాని అతని మనసులో లోపం ఉందనేది నేను గ్రహించలేదు. అప్పుడు 2 పేర్లు ఒకచోటే చేరాయి. దామోదరుడు శిల్పంలో అభిరుచి కలవాడు, భాను రసవాద ద్రవాలు తెలిసినవాడు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద ముఠాగా ఉండే అవకాశం ఉంది. ఇంతలో విరూపాక్ష పిలుస్తాడు. కిష్టప్ప, నాగశిల్ప తాళపత్రం ప్రమాదం. ఇందులో ఇంకా ఒక రహస్యం ఉంది. దాని చివరి అధ్యాయం నాగశిల్ప శాపం. అదేంటి? రాజ్యంలో జ్ఞానం తప్పుడు చేతుల్లో పడితే లోహాలు, మందులు, ఆహారాలు అన్నీ నకిలీగా మారతాయి. ప్రజలు నమ్మే దాంట్లో నిజం ఉండదు అని హెచ్చరించడంతో కిష్టప్ప ఒక్కసారిగా అర్థం చేసుకుంటాడు. అంటే ఈ దొంగతనం వెనకాల ఉన్నది కేవలం బంగారం కాదు, రాజ్యంలో అశాంతి నెలకొల్పడం కూడా అని అనుకుని కిష్టప్ప ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతను దామోదరుడి గదిలోకి చూస్తే గది ఖాళీగా ఉంటుంది. భాను కూడా కనిపించడు. దాంతో వారిని వెతుకుతూ కిష్టప్ప అడవిలోకి పరిగెత్తుతాడు. ఆ అరణ్యంలో రాత్రి కిష్టప్ప కదులుతున్న శబ్దం తప్ప మరేమీ వినిపించదు. దూరంగా దామోదరుడు కనిపిస్తాడు. దామోదరా, నీకు నువ్వు పారిపోదలుచుకోకు. నిజం చెప్పు, నీతో ఉన్నవాడు ఎవరు? కిష్టప్ప గారు, మీకేమనిపిస్తుందో నాకు తెలుసు, కాని ఈ దొంగతనం నేను ఒక్కడినే అనుకుని చేసింది కాదు. అంటే మరెవరు? భాను, నాగాసారం తయారు చేసినవాడు. అతడే నన్ను లాగాడు, నన్ను బెదిరించాడు కూడా అని చెప్పడంతో అప్పుడే దూరంగా ఒక నీలి వెలుగు కనిపిస్తుంది. భాను ఒక పాత దేవాలయం లోపల పెద్ద మంటల ముందు లోహం కరిగిస్తూ నవ్వుతూ ఉంటాడు. కిష్టప్ప, ఇప్పుడు ఈ నాగశిల్ప జ్ఞానం నా చేతుల్లో ఉంది. భాను, నువ్వు జ్ఞానాన్ని కాదు, నీ లోభాన్ని పెంచుకున్నావు. లోభమా? అది నీ మాట. నా మాటలో ఇది విప్లవం. రాజ్యంలో బంగారం కోసం ప్రజలు మోసపోతారు. ఇప్పుడైతే ప్రజలు నా బంగారమే కొనాలి. నీ బంగారం ప్రజల భవిష్యత్తును పాడు చేస్తుంది. అలాగే జరగాలి. అప్పుడు ఈ రాజ్యాన్ని నేను చేజిక్కించుకోగలను అని కిష్టప్పపై భాను ఒక నీలిరంగు ద్రవం విసురుతాడు. కిష్టప్ప వెంటనే తన దగ్గరున్న వస్త్రంతో ముఖం కప్పుకుని పక్కకు తప్పుకుంటాడు. వెంటనే కిష్టప్ప భాను చేతిని గట్టిగా పట్టుకుని,
దొంగల్లో 2 రకాలున్నారు. సొమ్ము దొంగిలించే దొంగలు, ఇంకా జీవితాలను దొంగిలించే దొంగలు. నువ్వు 2వ రకం. అని వెంటనే దామోదరుణ్ణి భానుని బంధించి రాజ్యసభకు తీసుకువస్తాడు. కిష్టప్ప, నువ్వు మళ్ళీ నీ ప్రతిభను చాటుకున్నావు. చోరశాస్త్రం రాజ్యాన్ని రక్షిస్తుందని నిరూపించావు. కిష్టప్ప వినయంగా నమస్కరిస్తాడు. ఆత్రేయ మహర్షి ముందుకు వచ్చి తాళపత్రం మళ్లీ శిలాపెట్టెలో ఉంచుతాడు. కిట్టప్ప, మా శిల్ప సాంప్రదాయాన్ని మళ్లీ బ్రతికించావు. నీ బుద్ధి నీ తాత రామప్పకు మించింది. మహర్షి, అది నా విజయం కాదు, అది మన రాజ్యం మీద నమ్మకం గెలిచిన విజయం. అలా నాగశిల్ప తాళపత్రం మళ్లీ సురక్షితమవుతుంది. దొంగలు పట్టుబడతారు. రాజ్యం మీద నమ్మకం తిరిగి వస్తుంది. కాని చోరశాస్త్రం ఒకటి చెప్తుంది: జ్ఞానం తప్పుడు చేతుల్లో పడితే అది రాజ్యాన్నే కాదు, కాలాన్నే మార్చేస్తుంది. ఈ రోజు కిష్టప్ప ఒక దొంగను ఆపాడు, ఒక గ్రంథాన్ని కాపాడాడు, మరొకసారి నిరూపించాడు చోరశాస్త్రం శక్తి రాజ్యాన్ని నిలిపే శక్తి అని.